నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. ఎన్సీఆర్బీ రిపోర్ట్ ఈరోజు చర్చనీయాంశంగా మారింది. అదేంటి, ఎన్సీఆర్బీ రిపోర్ట్ వచ్చి 2023కి సంబంధించి 2 రోజులు గడుస్తున్నా ఈరోజు ఎందుకు చర్చనీయాంశంగా మారింది అనే డౌట్ మీకు రావచ్చు. ఇక్కడ వైసీపీ వారు ఒక పాయింట్ రేస్ చేస్తున్నారు. మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చింది. ఏదైతే మద్యం కుంభకోణం ఉందో దీనికి సంబంధించి అసలు మద్యం కుంభకోణం జరిగింది అంటున్నారు. ఇన్ని వేల మంది అంతమంది చనిపోయారు అని చెప్పేసి ఇక్కడ కూటమి ప్రభుత్వం చెప్తుంది. కానీ ఎన్సీఆర్బీలో ఎందుకు ఆ రిపోర్ట్ మెన్షన్ చేయలేదు అని పాయింట్ రేస్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇందులో మనం ఆలోచించాల్సిన పాయింట్ ఇంకొకటి ఉంది. మహిళల అక్రమ రవాణా. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఏపీలో మహిళల అక్రమ రవాణా జరుగుతుంది, దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు అంటే ఆ రోజు చాలా పెద్ద ఎత్తున తన గళం వినిపించారు. మరి ఈ రోజు దానికి బలం చేకూరుస్తూ ఎన్సీఆర్బీలో 5వ స్థానంలో ఏపీ రాష్ట్రం ఉంది మహిళల అక్రమ రవాణాలో అని చెప్పేసి చెప్తుంది. మరి దీన్ని ఎలా చూడాలి? దీనికి ఈ ప్రభుత్వం అంటే వైసీపీ వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ కి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏ సమాధానం ఇస్తుంది? అలానే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట అబద్ధం, అవాస్తవం అని వైసీపీ వాళ్ళంతా చెప్పుకొచ్చారు. మరి ఈ రోజు ఎన్సీఆర్బీ రిపోర్ట్ లో దీని ప్రస్తావన ఉంది కాబట్టి దీనికి ఇప్పుడు వాళ్ళేం సమాధానం చెప్తారు? ఇది ఈరోజు పెద్ద ప్రశ్నగా ఉంది. మరి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఎన్సీఆర్బీ రిపోర్ట్లో చాలా అంశాలు ప్రస్తావించారు. రైతుల ఆత్మహత్య, కౌలు రైతుల ఆత్మహత్య, దళిత మహిళలపై జరిగిన అఘాయిత్యాలు, ఆ తర్వాత మహిళల్ని దూషించడంలో అంటే అసభ్య పదజాలంతో దూషించడంలో కూడా మనం మొదటి స్థానంలో ఉన్నాము అని చెప్పేసి బల్లగుద్ది మరి ఎన్సీఆర్బీ రిపోర్ట్ చెప్తుంది. ఇందులో నేను ఇందాక ప్రస్తావించినట్టు 2 అంశాలు ముఖ్యం. ఎందుకని ఈ ఎన్సీఆర్బీ రిపోర్ట్లో ఏదైతే కల్తీ మద్యం తాగి చనిపోయిన సంఖ్య ఉందో వారి సంఖ్య ఎందుకు ఇందులో మెన్షన్ చేయలేదు? ఇప్పుడు భారతదేశం మొత్తంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అనే సంస్థ వారు ప్రతి సంవత్సరం వాళ్ళ రిపోర్ట్ని పబ్లిష్ చేస్తారు. అవును. అంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన రిపోర్ట్ అందులో ఉంటుంది. అవును. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు 2023 రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్ ఒకసారి మనం పరిశీలించినట్టయితే జగన్ రెడ్డి గారు పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో విధ్వంసకాండ నుంచి కూటమి ప్రభుత్వం వారు వికాసం వైపు ఎలా తీసుకెళ్తున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది. నేను విధ్వంసం అనేది ఎందుకు గట్టిగా చెప్పానంటే జగన్ రెడ్డి గారు అధికారంలోకి ఆ రోజు వచ్చిన వెంటనే ప్రజావేదిక విధ్వంసం చేసి పరిపాలన స్టార్ట్ చేశారు. ప్రజావేదిక విధ్వంసం చేయటం వల్ల 981 కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం చేశారు. అది అట్లా ఉంచేది ఉండే. ఎందుకు విధ్వంసం చేయాలా? అది ప్రజల సొమ్ము, ప్రభుత్వ సొమ్ము. అటువంటిది విధ్వంస పాలన అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో జగన్ రెడ్డి గారు పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో ఇప్పుడు రిలీజ్ అయిన ఎన్సీఆర్బీ రిపోర్ట్ 2023 ఒక సంవత్సరానికి మనం పరిశీలించినట్టయితే జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో ఎన్ని విధ్వంసాలు జరిగినాయి అనేది కళ్ళకి ప్రత్యక్షంగా కట్టినట్టుగా మనకి తెలుస్తూ ఉంది. సో ఇంతకాలం జగన్ రెడ్డి గారు ఏదైతే అబండాలు వేస్తున్నారో కూటమి ప్రభుత్వం మీద, వాళ్ళు ఏదో బాగా పరిపాలించినట్టు, దానికి రిపోర్ట్ ఒకటి ప్రత్యక్ష సాక్ష్యంగా మనం చెప్పవచ్చు. మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా ఇందులో రకరకాల అంశాలను వాళ్ళు స్టడీ చేసి చెప్తారు. ఒకటి. రెండోది, ఇది ఒక్కటి మిస్ అయింది ఎక్కడంటే జగన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ లో భాగంగా పిచ్చి లిక్కర్ ప్రజల చేత తాపిచ్చి 1,32,647 మంది అస్వస్థతకి లోనయ్యారు. ఇల్ హెల్త్. సో అది జబ్బులు బారిన పడ్డారు ఈ పిచ్చి లిక్కర్ వల్ల. 32,000 మంది చనిపోయారు. ఇది ప్రస్తావనకి రాలేదు. రెండోది కూడా ఇంకొకటి ప్రస్తావనకి అందులో మిస్ అయింది, రాలేదు. అది ఏంటంటే కోవిడ్ టైంలో మరణాలు ఇందులో కన్సిడర్ చేయలేదు. అవి తప్ప మిగతా అంశాలన్నిటి కూడా ఈయన విధ్వంసకాండకి కళ్ళకి కట్టినట్టు చూపే ప్రయత్నమే ఎన్సీఆర్బీ రిపోర్ట్. అందులో అంశాలను మనం ఒకసారి ప్రధానమైన అంశాలు ప్రస్తావించుకుని చూస్తే ఎంత విధ్వంసం జరిగింది ఆంధ్రప్రదేశ్లో అనేది అర్థమవుతుంది. 10th అమాంగ్ ద స్టేట్స్ ఫర్ టోటల్ రిపోర్టెడ్ క్రైమ్స్ ఆంధ్రప్రదేశ్. అంటే ఆంధ్రప్రదేశ్ భారతదేశం మొత్తం మీద రిపోర్టెడ్ క్రైమ్స్ లో 10వ స్థానంలో ఉంది. ఆ రోజు 2023లో జగన్ రెడ్డి గారి పరిపాలనలో 11th ప్లేస్ లో ఉంది క్రైమ్స్ అగెన్స్ట్ ఉమెన్. మహిళల మీద క్రైమ్ చేసిన కేసెస్ లో 11th ప్లేస్ ఆంధ్రప్రదేశ్ 2023లో ఉంది. అంటే 26,000 మహిళల మీద హత్యలు జరిగినాయి. అంటే వారానికి 3. అంటే భారతదేశ సగటు క్రైమ్ కంటే ఇది ఎక్కువ. ఇది రికార్డ్ అంటే, ఇది విధ్వంసం అంటే. ఇంకొక అంశం మనం చూసినట్టయితే 12th ప్లేస్ మర్డర్స్లో, హత్యల్లో 12వ ప్లేస్, 400 మంది హత్య గావించబడ్డారు. ఇంకొకటి చూసినట్టయితే 7th ప్లేస్ కిడ్నాపింగ్స్లో,
ఇది జగన్ రెడ్డి గారి రికార్డుగా మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. 8th ప్లేస్ ఎకనామిక్ అఫెన్స్లో, ఆర్థిక నేరస్తుల్లో 8వ స్థానం ఆంధ్రప్రదేశ్లో నిలిపిన ఘనత జగన్ రెడ్డి గారికి. 5th ప్లేస్ సైబర్ క్రైమ్స్, 2341 సైబర్ క్రైమ్స్. భారతదేశంలో 5th ప్లేస్ ఉంది. క్రైమ్ రేట్ ఒకసారి మనం చూసినట్టయితే 3.6 per 1 lakh పాపులేషన్. ఇది భారతదేశ సగటు కంటే కూడా ఎక్కువ. ఎందుకు ఇవన్నీ జరిగినాయి అంటే లిటరసీ రేటు డ్రాప్ అయింది. ఇది ఒక అంశం కూడా వీళ్ళు ప్రస్తావించారు. అంటే 66.4% ఉంది, లోయెస్ట్ నేషనల్లోనే లిటరసీ రేటు 2023లో. అంటే ఎప్పుడైతే అక్షరాస్యత తగ్గిపోయిందో విద్యా వ్యవస్థ నాశనం అయిపోయింది. ఎప్పుడైతే నాశనం అయిందో ఆర్థిక నేరాలు, రకరకాల మర్డర్స్, మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోయినాయి. రాష్ట్రం విధ్వంసం జరిగిందనేది ఇదొక మాట. ఈ ఫార్మర్స్, రైతుల సూసైడ్ విషయంలో జగన్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడుతుంటారు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా రైతులు అని అంటుంటాడు. మరి రైతులకు అది చేశా ఇది చేశా అంటుంటాడు. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రైతు పోరుబాట అని కొత్త బాట కూడా పట్టాడు. సరే, దానికి ఆదరణ రాలేదు. ఎందుకు రాలేదంటే జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో 2023లో 928 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతుల ఆత్మహత్యలో ఇది ఒక రికార్డుగా మనం చెప్పవచ్చు. పక్క రాష్ట్రం తెలంగాణతో కంపేర్ చేస్తే ఇది చాలా ఎక్కువ, 100 times ఎక్కువ. సో ఇది రైతులకు ఆయన చేసింది ఏంటి అనేది మనం ఒక్కసారి ఆలోచించవచ్చు. 4th క్రైమ్ అగెనెస్ట్ డెత్స్ ఎవరైతే ఉన్నాయో, సైబర్ డెత్స్ 2315 కోత కోసారు దళితుల మీద. దక్షిణ భారతదేశంలో, అంటే మన దక్షిణ భారతదేశం మొత్తంలో ఈ దళితుల మీద కోత కోసిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ 1st ప్లేస్లో ఉంది. అన్నిటికంటే భారతదేశంలో దళితుల కోత అనగానే మనకు గుర్తొచ్చేది మణిపూర్లో జరిగినటువంటి విధ్వంసం. కానీ దాన్ని మించి ఏపీలో దళితుల మీద విధ్వంసం జరిగింది జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో. ఎలాగంటే ఓం ప్రతాప్ అని ఒక అతను మద్యం రేట్లు ఎందుకు పెంచారు అని అడిగితే ఆయన కోశారు. డాక్టర్ సుధాకర్ దళితుడు, మాస్క్ ఇవ్వలేదని అడిగితే పిచ్చోడు ముద్ర వేసి చంపేశారు. తర్వాత అబ్దుల్ సలీం అనే ఒక అతన్ని హత్య చేశారు. కిరణ్ అనే అతన్ని హత్య చేశారు. ప్రతి నెల సరాసరి 2 దళిత హత్యలు జరిగినాయి. అది రికార్డు ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి గారు పరిపాలించిన కేసు కాలంలో. రాజద్రోహం కేసు ఒకటి మనం పరిశీలించినట్టయితే, రాజద్రోహం కేసుల్లో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ అనేది హైయెస్ట్, 1st ప్లేస్. మణిపూర్ లాంటి విధ్వంసకరణ సంఘటనలు జరిగిన దాంట్లో కూడా రాజద్రోహం కేసుల కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో రాజద్రోహం కేసులో హైయెస్ట్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రఘురామకృష్ణరాజు రాజద్రోహం కేసు కింద పెట్టారు. అదేవిధంగా హత్యాయత్నాలలో 11th ర్యాంక్ వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. ఇండియా మొత్తం 58 ఉంటే ఆంధ్రప్రదేశ్ 11th ప్లేస్ ఉంది. అంటే యత్నాల్లో కూడా ఆంధ్రప్రదేశ్కి ఆ ర్యాంక్ వచ్చింది. మళ్ళీ ఇంకొకసారి ఈ రిపోర్ట్ మనం ఒకసారి డీటెయిల్డ్ చూసినట్టయితే, ఇంతకుముందు 2018 జగన్ రెడ్డి గారు రాకముందు, 2023 ఇప్పుడు ఈ రిపోర్టు. ఈ జగన్ రెడ్డి గారు రాకముందు, జగన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో ప్రధానంగా మనం బుల్లెట్ పాయింట్స్ చెప్పవలసి వస్తే ఈ ఎన్సీఆర్బీ రిపోర్ట్ బేస్ చేసుకొని స్పష్టంగా అర్థమవుతుంది జగన్ రెడ్డి గారి పరిపాలన ఎలా సాగింది అన్నదానికి ఎగ్జాంపుల్. మొత్తం కాంగ్నిజబుల్ నేరాలు అంటే ఐపీసీ ప్లస్ ఎస్ఎల్ఎల్, ఇండియన్ పెనల్ కోడ్ సెక్షన్ ప్రకారం కానీ, తర్వాత స్పెషల్ అండ్ లోకల్ లాస్ ప్రకారం కానీ కాంగ్నిజబుల్ నేరాలు మనం ఒకసారి పరిశీలించినట్టయితే, జగన్ రెడ్డి గారు రాకముందు 1,44,703 అయితే, జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 1,84,293. అంటే అన్ని నేరాలు ఈయన కాలంలో రాకముందుకి వచ్చిన దానికి పెరిగింది. ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఈ నేరాల సంఖ్య జగన్ రెడ్డి గారి కాలంలో 27% పెరిగింది. అది నేర సంఖ్య 27% పెరిగింది. ఇదొక ఎగ్జాంపుల్స్తో పాటు మనం ఇంకోసారి చూసినట్లయితే ఐపీసీ నేరాలు 1,26,635 జగన్ రెడ్డి గారు రాకముందుంటే, జగన్ రెడ్డి గారి కాలంలో 1,53,867 అంటే 29% పెరిగింది. అట్లానే మహిళలపై నేరాలు 1,64,000 ఉంటే అప్పట్లో జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 25,000 పెరిగింది అది మహిళల పైన. అది 12%. తర్వాత సైబర్ క్రైమ్స్ పెరిగినాయి, దళితులపై నేరాలు పెరిగినాయి, 2,315 పెరిగినాయి. అంతకుముందు ఆయన రాకముందు 118 ఉండేవి. సో ఇంత భారీ ఎత్తున అంటే 12% పెరిగినాయి దళితుల పైన. సో ఈ అన్ని విషయాలు మనం ఒకసారి పరిశీలించినట్టయితే అన్ని రకాల వ్యక్తుల పైన, రైతులు కావచ్చు, దళితులు కావచ్చు, మహిళలు కావచ్చు, కిడ్నాప్స్ కావచ్చు, నేరాలు కావచ్చు, సైబర్ క్రైమ్స్ కావచ్చు, వ్యవసాయదారులు కావచ్చు, అన్ని వర్గాల ప్రజల మీద నా పేదలు, నా దళితులు అని చెప్పుకునే జగన్ రెడ్డి గారు అందరికీ అన్యాయం చేసి నేరాలు ఘోరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రగామిగా నింపిన విధ్వంసకరమైన పాలనకి పరాకాష్ట ఎన్సీఆర్బీ రిపోర్ట్. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన 15 నెలల కాలంలో విధ్వంసకాండ పాలన నుంచి వికాసం వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు అని నేను అన్నదానికి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాల్సి వస్తే, మనం ప్రధానంగా డెవలప్ అయిందా లేదా అనుకుని చెప్పాలి అంటే జిఎస్డిపి గ్రోత్ అంటాం. జిఎస్డిపి గ్రోత్ కూటమి ప్రభుత్వం రాకముందు 8.6% ఉండే.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 12.94%కి వచ్చింది. అంటే గ్రోత్ అనేది ఆ విధ్వంసం నుంచి వికాసం వైపు వెళ్తుంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. రెండో ప్రామాణికం మనం తీసుకోవాలంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో 1,37,951 పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన 15 నెలల కాలంలో ఆ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చి 2,68,000. ఎంత పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది అంటే స్టేట్ ఎంత పురోగమనం చెందుతుంది, అభివృద్ధి చెందుతుంది అనేది ఒక ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసుకోవాలంటే పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్. ఈ 3 పారామీటర్స్ అనేది స్టేట్ డెవలప్ అయిందా లేదా జగన్ రెడ్డి గారి తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చినాక అనేది మనకి స్పష్టంగా డిఫరెన్స్ తెలుస్తుంది. ఇంకోటి పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ 1,234 ఉండింది అప్పట్లో. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,357 అంటే పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ పెరిగింది. అంటే స్టేట్ డెవలప్ అయింది అనటానికి ఇవి ఒక పారామీటర్స్. స్టేట్ విధ్వంసం అయిందని చెప్పడానికి ఎన్సీఆర్బీ రిపోర్ట్ 2023 అనేది స్పష్టంగా రకరకాల కేసుల్లో ఎంత విధ్వంసం జరిగింది, ఎంత పర్సెంటేజ్ పెరిగింది, స్టేట్ ఏ విధంగా విధ్వంసం జరిగింది అనేది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళ రిపోర్ట్ ఒకసారి పరిశీలించినట్టయితే ఆంధ్రప్రదేశ్ విధ్వంసానికి ఇది ఒక పరాకాష్ట, ప్రతీక, ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్, అంటే ఇప్పటివరకు చెప్పింది బాగానే ఉంది. అంటే ఒక విధంగా ఎందుకు మద్యం కుంభకోణం వల్ల ఏవైతే మరణాలు సంభవించాయో అవి ఇందులో ఎందుకు మెన్షన్ కాలేదు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అడిగిన దానికి సమాధానం దొరికింది. కానీ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇన్ని వేల మంది మహిళలు అక్రమ రవాణాకు గురయ్యారు, వాళ్ళ సంగతి ఏంటి అని చెప్పేసి ప్రశ్నించినప్పుడు వైసీపీ వాళ్ళు అంతా వచ్చి ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్ అబద్ధాలు చెప్తున్నారు, సాక్ష్యాలు తీసుకురండి, ఎక్కడైనా కేసు నమోదైందా, ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు వేసి ఆయన వ్యక్తిగతంగా కించపరిచే ప్రయత్నం వాళ్ళు చేశారు. మరి ఈ రోజు ఎన్సీఆర్బీ రిపోర్ట్ లో 5th ప్లేస్ లో ఏపీ ఉంది సార్ 2023లో మహిళల అక్రమ రవాణాలో. మరి దీనికి ఏం సమాధానం ఉంటుంది? అంటే గతంలో ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న కూటమికి సంబంధించిన చాలా మంది చాలా కామెంట్స్ చేశారు. అప్పట్లో జగన్ రెడ్డి గారు అరాచకం, దౌర్జన్యాలు, దోపిడీలు, అక్రమాలు, అన్యాయాలు, కానీ అప్పుడు వాళ్ళు సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ రుజువులు అని అంటే ఎన్సీఆర్బీ రిపోర్ట్ అనేది ఎవరు చేపించి రాపించుకున్నది కాదు, అది మన ఒక్క స్టేట్కి సంబంధించింది కాదు. కాబట్టి ఇది స్పష్టంగా నిష్పక్షపాతమైన రిపోర్టు సారాంశం మనకు తెలియవచ్చింది. జగన్ రెడ్డి గారు ఎంత విధ్వంసకరమైన పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన పరిపాలించిన కాలంలో చేశాడనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. అందుకే ప్రజలు ఇది గమనించారు కాబట్టి ఆయనకి 2024 ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్పారు. అది వేరే విషయం, ఎవరు అవునన్నా కాదన్నా వాళ్ళు ఫేస్ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఫ్యాక్ట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత విధ్వంసం జరిగిందో అని. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.